వీడియోలో బుద్ధుని చరిత్రకు ఆధారాలు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటికి భారతదేశంలో బౌద్ధం దాదాపు కనుమరుగైపోయింది. శిథిలమైన బౌద్ధ ఆలయాలు, స్తూపాలు, విహారాలు దేశమంతటా కనిపిస్తున్న బౌద్ధ సాహిత్యం ఆనవాలు కూడా లేని స్థితి నెలకొంది. అప్పటి నుండి మన దేశంలో బుద్ధుని గురించి మాట్లాడేవారే లేరు. ఇటువంటి పరిస్థితుల్లో సుమారు 600 సంవత్సరాలు గడిచిన తరువాత పాశ్చాత్యులు భారత ఉపఖండంలోకి వచ్చి స్థిరపడ్డారు. 19వ శతాబ్ది ప్రారంభం వరకు వారికి మూల బౌద్ధ గ్రంథాల గురించి అసలు ఏమీ తెలియదు. బుద్ధ చరిత, లలిత విస్తర, సద్ధర్మ పుండరీక వంటి వ్యాఖ్యాన గ్రంథాలతో మాత్రమే వారికి పరిచయం కలిగింది. వీటిలో కల్పిత కథనాలు ఎక్కువగా ఉండటంతో బౌద్ధం గురించి రాసిన తొలి ఇండాలజిస్టులు బుద్ధుడు చారిత్రక వ్యక్తి కాడని, అతనొక కల్పిత పురాణ పురుషుడని రాశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అప్పుడప్పుడు ఈ వాదన వినిపిస్తూనే ఉంది. కనుక ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి బుద్ధుని చరిత్రపై సరైన నిర్ధారణకు రావలసిన అవసరం ఉంది. ఒక వ్యక్తి వాస్తవంగా చరిత్రలో జీవించాడా లేక అతడొక కల్పన మాత్రమేనా అనే విషయాన్ని తెలుసుకోవటానికి ఆధునిక చరిత్రకారులు సాధారణంగా 4 రకాల ఆధారాలను పరిశీలిస్తుంటారు. 1. ఆ వ్యక్తి గురించి చెప్పిన సాహిత్య వనరులు. 2. అతడు జీవించిన కాలం, ఆ కాలం నాటి భౌగోళిక పరిసరాలు 3వ అంశం కాగా, వాటికి సంబంధించినటువంటి పురావస్తు ఆధారాలు 4వ అంశం. వీటిని విడివిడిగా పరిశీలించటం మాత్రమే చాలదు. వాటి ద్వారా తెలుస్తున్న విషయాల మధ్య పరస్పరం సరైన పొందిక ఉందా లేదా అనే విషయాన్ని కూడా లోతుగా తరచి చూడాలి. ఇది సర్వసాధారణంగా చరిత్రకారులు అనుసరించే పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం పరిశీలించి చూస్తే బుద్ధుని గురించి ఏవైనా చారిత్రక ఆధారాలు లభించాయా లేదా అనే సంగతి ఇప్పుడు చూద్దాం. అన్నిటికంటే ముందుగా అత్యంత ప్రాచీనమైన బౌద్ధ గ్రంథాలు బుద్ధుని జీవితం గురించి ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. సిద్ధార్థుడు అంటే ఆ తరువాత బుద్ధుడు అనే పేరుతో పిలువబడిన వ్యక్తి లుంబిని అనే ప్రదేశంలో పుట్టి కపిలవస్తు అనే పట్టణంలో పెరిగాడు. ఆయన తన 29వ ఏట ఇల్లు విడిచి పరివ్రాజకునిగా అంటే సంచార సన్యాసిగా మారి 35 ఏళ్ల వయసులో ఉరివేల అనే గ్రామం సరిహద్దుల్లో జ్ఞానోదయం పొందాడు. తరువాత వారణాసి సమీపాన గల ఒక వనంలో తన మొదటి సందేశం వినిపించాడు. ఆనాటి నుంచి 45 సంవత్సరాల పాటు అనేక రాజ్యాల్లోని పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ తన బోధనలు వినిపించాడు. చివరకు 80 ఏళ్ల వయసులో ఆయన కుసినారా అనే గ్రామం వెలుపల చనిపోయాడు. ఇది సంక్షిప్తంగా మూల బౌద్ధ గ్రంథాలు బుద్ధుని జీవితం గురించి చెబుతున్న సమాచారం. ఈ సమాచారం బౌద్ధులు కల్పించి రాసిన ఒట్టి పురాణమా లేక చారిత్రక వాస్తవమా అనే విషయాన్ని నిర్ధారించాలంటే మనకు ఇతర వనరుల ద్వారా లభించే సమాచారాన్ని పరిశీలించి చూడక తప్పదు. అలాంటి అధ్యయనం కోసం అనేక ప్రామాణిక రచనలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఆధునిక బౌద్ధ సాహిత్య పరిశోధకుడైన రీస్ డేవిడ్స్ రాసిన బుద్ధిస్ట్ ఇండియా, ప్రముఖ చరిత్రకారుడు ఆర్ఎస్ శర్మ రాసిన ఇండియాస్ ఏన్షియంట్ పాస్ట్, ఇక జర్మన్ ఇండాలజిస్ట్ హెచ్డబ్ల్యూ షుమన్ రాసిన ద హిస్టారికల్ బుద్ధ. ఈ గ్రంథాలు మనం మాట్లాడుకుంటున్న విషయాన్ని గురించి సూటిగా చర్చించాయి. ఇలాంటి రచనలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ రచనలు చెబుతున్న విషయాలను సంక్షిప్తంగా అంశాల వారీగా
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట, మూల బౌద్ధ గ్రంథాల తరువాత బుద్ధుని చరిత్ర కోసం మనం పరిశీలించదగిన ముఖ్యమైన వనరు ప్రాచీన జైన సాహిత్యం. జైనుల గురువు మహావీరుడు బుద్ధుని సమకాలికుడని, ఆయన బుద్ధుడు సంచరించిన ప్రాంతంలోనే జీవించాడని జైన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని బౌద్ధ గ్రంథాలు కూడా అంగీకరించాయి. మహావీరుని శిష్యులు కొందరు బుద్ధునితో చర్చించినట్లు, అలాగే బుద్ధుని శిష్యులు మహావీరునితో చర్చించినట్లు తెలియజేసే ఆధారాలు వారి గ్రంథాల్లో ఉన్నాయి. బుద్ధుని శిష్యులు మహావీరుని శిష్యులు కూడా పరస్పరం సంభాషణలో పాల్గొన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే బుద్ధుడు మహావీరుడు ముఖాముఖి తలపడి చర్చించిన దాఖలాలు మాత్రం లేవు. ఇక బౌద్ధం జైనం చెప్పిన మౌలిక బోధనల్లో కొన్ని సారూప్యత కలిగి ఉండగా మరికొన్ని అంశాలు విభేదిస్తున్నాయి. మొత్తంగా చూస్తే బుద్ధుని కాలంలో ఈ రెండు శాఖల మధ్య ధార్మిక చర్చలు కొనసాగినట్లు ఖచ్చితంగా చెప్పవచ్చు. బుద్ధుడు మహావీరుని సమకాలికుడని, వారిద్దరూ ఒకే ప్రాంతంలో జీవించారని ఆధునిక చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. ఈ విషయమై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు లేవు. కనుక జైన సాహిత్యం బుద్ధుడు జీవించిన కాలాన్ని, భౌగోళిక పరిసరాలను నిర్ధారించడానికి ఒక చక్కటి వనరు అనుకోవచ్చు. ఇక రెండో విషయం, పురావస్తు ఆధారాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. బుద్ధుని కాలంలో ఉపఖండం ఉత్తరార్ధంలో, అంటే ప్రస్తుత భారతదేశం ఉత్తర భారతదేశంలో చిన్నవి లేక పెద్దవి మొత్తం 16 రాజ్యాలు ఉన్నట్లు బౌద్ధ గ్రంథాలు చెప్పాయి. వీటిని 16 మహాజనపదాలు అని పిలిచేవారు. జైన గ్రంథాల్లో కూడా వీటి ప్రస్తావన కనిపిస్తుంది. ఆనాటి జనపదాల ఉనికిని, వాటి సరిహద్దులను ఆధునిక చరిత్రకారులు స్పష్టంగా గుర్తించగలిగారు. ఈ రాజ్యాల్లో తూర్పున గల కోసల, మగధ, శాక్య, మల్ల, వజ్జి, అంగ అనే రాజ్యాల్లో బుద్ధుడు సంచార జీవితం గడిపినట్లు బౌద్ధ గ్రంథాలు చెప్పాయి. ఆయనకు ఇతర రాజ్యాల ఉనికి గురించి కూడా తగిన పరిజ్ఞానం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడైన అలెగ్జాండర్ కనింగ్హామ్ బౌద్ధ గ్రంథాలు సూచించిన సమాచారం ఆధారంగా వివిధ ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. వాటన్నిటిలో లుంబిని అనే చోట లభించిన ఆధారాలు ప్రత్యేకంగా చెప్పుకోదగినవి. క్రీస్తు పూర్వం 268లో అశోకుడు ఈ ప్రదేశాన్ని సందర్శించిన సందర్భానికి గుర్తుగా ఆయన లుంబినిలో స్థాపించిన ఒక శిలాస్తంభం దొరికింది. ఈ స్తంభాన్ని కనుగొనటం వల్లనే ఆ ప్రదేశం లుంబిని అని చరిత్రకారులు గుర్తించగలిగారు. ఈ స్తంభం మీద ఇది భగవానుని జన్మస్థానం, ఈ లుంబిని గ్రామానికి పన్నుల నుండి మినహాయింపు ఇవ్వబడింది అనే అర్థం గల మాటలు బ్రాహ్మీ లిపిలో చెక్కబడి ఉన్నాయి. దీన్ని లుంబిని వనంలో ఈనాటికి మనం చూడవచ్చు. ఈ శిలాస్తంభాన్ని కనుగొనటం బుద్ధుని చరిత్రను గుర్తించటంలో ఒక మైలురాయి వంటిదని చరిత్రకారులు అంటున్నారు. దీని ప్రక్కన బుద్ధుని తల్లి మాయాదేవి జ్ఞాపకార్థం అశోకుడు నిర్మించిన మందిరం శిథిలాలను 1896లోనే వెలికి తీశారు. ఇక 2013లో యునెస్కో వారు జరిపిన తవ్వకాల్లో మాయాదేవి మందిరం శిథిలాల అడుగున అంతకంటే పురాతనమైన మరొక మందిరం బయటపడింది. ఆధునిక కార్బన్ డేటింగ్ ప్రకారం అది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దికి, అంటే దాదాపు బుద్ధుని జీవిత కాలానికి చెందినదని చరిత్రకారులు నిర్ధారించారు. ఇలా అనేక విడతలుగా జరిపిన పరిశోధనల ఫలితంగా బుద్ధుడు సంచరించాడని చెప్పిన అనేక పట్టణాలను, గ్రామాలను, వాటి మధ్య గల నదులను, కొన్ని
చెరువులను కూడా చరిత్రకారులు గుర్తించగలిగారు. వాటిలో రాజగృహ, వారణాసి, చంపా, కోశాంబి, సాకేత, శ్రావస్తి, వైశాలి, పాట్నా వంటి పట్టణాలు ముఖ్యమైనవి. అంతేగాక చరిత్రకారులు బుద్ధుడు జన్మించిన లుంబిని, అతని సొంత ఊరు కపిలవస్తు, ఆయన జ్ఞానోదయం పొందిన ఉరువేల, మొదటి సందేశం వినిపించిన సారనాథ్, ఆయన మరణించిన కుసినార వంటి ప్రదేశాలను ఖచ్చితంగా గుర్తించగలిగారు. ఇవేగాక వివిధ ప్రదేశాల్లో బుద్ధుడు, అతని సమకాలిక శిష్యుల జ్ఞాపకార్థం ఆనాటి ప్రజలు నిర్మించిన అనేక స్తూపాలను కూడా వెలికి తీశారు. అంతేకాదు బుద్ధుడు మరణించిన 3 నెలల తరువాత బుద్ధవచనాన్ని సంకలనం చెయ్యటానికి 500 మంది బౌద్ధ భిక్షువులు సమావేశమయ్యారని చెప్పబడిన సప్తపర్ణిని గుహలను కూడా చరిత్రకారులు కనుగొన్నారు. వీటిని రాజగృహ అంటే నేటి బీహార్లోని రాజ్గిరి సమీపాన ఈనాటికి మనం చూడవచ్చు. ఇక మూడవ విషయం, రాజకీయ చరిత్రకు సంబంధించిన ఆధారాలు. భారత ఉపఖండంలో చిన్న చిన్న గణరాజ్యాలు అంతరించిపోతూ ఏకీకృత రాజ్యాలు విస్తరిస్తున్న సంధికాలంలో బుద్ధుడు జీవించినట్లు బౌద్ధ గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. అలా విస్తరించిన రాజ్యాలలో మగధ సామ్రాజ్యం అత్యంత పెద్దది. మగధ రాజ్యాన్ని తొలి దశలో పాలించిన వారు బింబిసారుడు, అతని కొడుకు అజాతశత్రు. బౌద్ధ గ్రంథాల ప్రకారం వీరిద్దరూ బుద్ధుని సమకాలికులు. బుద్ధుని జీవితపు చివరి దశలో అజాతశత్రువు వజ్జి అనే గణరాజ్యాన్ని ఆక్రమించటానికి ప్రయత్నిస్తున్నట్లు మహాపరినిర్వాణ సూత్రం చెబుతున్నది. ఆ తరువాత అంచెలంచెలుగా విస్తరించిన మగధ మహాసామ్రాజ్యాన్ని వరుసగా శిశునాగులు, నందులు, మౌర్య వంశస్థులు పాలించారు. భారత చరిత్రలోనే అత్యంత గణనీయమైన పరిణామంగా చెప్పబడే ఈ రాజకీయ చరిత్రను అనేక రుజువుల ఆధారంగా చరిత్రకారులు స్పష్టంగా గుర్తించగలిగారు. ఈ విషయమై చరిత్రకారుల్లో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు. 300 ఏళ్లకు పైగా సాగిన ఈ రాజకీయ పరిణామం తొలి దశలో, అంటే మగధ పాలకులు గణరాజ్యాలను ఆక్రమిస్తున్న తొలి దశలో బుద్ధుడు జీవించాడని చరిత్రకారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ విధంగా ఈ వీడియోలో ఇంతవరకు చెప్పుకున్న విషయాలను బట్టి, అంటే సాహిత్య వనరులు, భౌగోళిక పురావస్తు వనరులు, రాజకీయ చారిత్రక వనరులు అన్నీ బుద్ధుడు కల్పిత పురాణ పురుషుడు కాదని చెబుతున్నాయి. ఆయన ఒక నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట పరిసరాల్లో జీవించిన చారిత్రక వ్యక్తిని నిస్సందేహంగా నిరూపిస్తున్నాయి.